నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో మనం వినబోతున్న కథ పునరావృతం. ఈ కథను మాచవూరి శ్రీధర్రావు గారు రచించారు. వీరు ఇదివరకే మన ఛానల్లో వారి కథల ద్వారా కవితల ద్వారా సుపరిచితులే. వారి కథలు కవితల లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాము, తప్పక చూడండి. శ్రీధర్రావు గారి పునరావృతం కథలో అసలు ఏమి పునరావృతం అయింది అనేది మనం విన్నప్పుడు చివరిగా మనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అంత సంతోషం కలిగించే విషయం ఏంటో మీరు వినండి. మరి పునరావృతం కథ అచ్చంగా తెలుగు ముఖ పుస్తక సమూహం వారు నిర్వహించిన 2021 సంక్రాంతి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతిని అందుకుంది. రైలు వచ్చి ఆగగానే ప్లాట్ఫామ్ మీది ప్రయాణికుల హడావిడి, వారిని సాగనంపడానికి వచ్చిన వారి ఆదరాభిమానాల కోలాహలం నడుమ ఎలాగోలా రైలెక్కి బర్తు మీదికి చేరుకున్నాను. అలసిన ముఖంతో చెమటలు క్రక్కుకుంటూ వచ్చి నా ఎదురు బర్తుపై కూర్చుంది ఆ అమ్మాయి ఏమీ కాదులేండి. 3 రోజుల క్రితం నా ఆప్తమిత్రుడు ప్రసాద్ తమ్ముడి కొడుకు పెళ్లిలో ఆమెను చూచినప్పటి నుండి ఆమెలో నాకు ఒక అమ్మాయి మాత్రమే కనిపించసాగింది. బాగా చదువుకొని చక్కని సంస్కృతి సంస్కారం కలిగి ఉన్న ఆధునిక మహిళలా కనిపించే ఆమెకు 5-6 తక్కువ 60 ఏళ్లుంటాయి. నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆవిడ పెళ్లిలో ముందుండి అన్నీ నడిపించడంతో బహుశా అందరినీ కూడా ఆకట్టుకునే ఉంటుంది. పెళ్లిలో కలిసిన నన్ను మళ్ళీ రైల్లో చూడగానే పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ చిరునవ్వు ఒకటి కురిపించింది. నేను నవ్వాను. పెళ్ళికి అని వచ్చిన సొంత ఊరే కాబట్టి కొందరు బంధువులను మిత్రులను కలిసి వెళ్దామని ఇవాళకి రిజర్వ్ చేయించుకున్నాను. అలాగా అన్నట్లు తలాడించింది. సంభాషణ కొనసాగిస్తూ, పెళ్లిలో బాగా అలసిపోయినట్లుగా ఉన్నారు, అంతా భారాన్ని మీరే తీసుకున్నట్లుంది, పెళ్ళి బాగా చేశారని అందరూ మెచ్చుకున్నారు అన్నాను. సొంత చెల్లెలి కూతురు పెళ్ళికి అంత మాత్రమైనా చేయకపోతే ఎలాగండి? అయినా ఇవాళే తిరుగు ప్రయాణం అవుతున్నాను కదా అన్నది ఆమె. తనతో మాట్లాడుతుంటే చాలా దగ్గర వ్యక్తితో మాట్లాడినట్లే అనిపించసాగింది. మాది కూడా ఈ ఊరే అయినా నేను పెరిగిందంతా చెన్నైలోనే. కేవలం నా పెళ్లి సందర్భంగా కొద్ది రోజులు మాత్రమే ఇక్కడ గడిపే అవకాశం కలిగింది. దగ్గర వాళ్ళతో లాగే చనువుగా మాట్లాడింది. స్వతహాగా నేను తక్కువగా మాట్లాడేవాడినే అయినా ఈ అమ్మాయితో ఎందుకో మాట్లాడాలనే అనిపించింది. నేను అంతేనండి. చదువు కాగానే ఉద్యోగరీత్యా 25 ఏళ్ళు దేశమంతా తిరిగిన తర్వాత హైదరాబాద్ చేరుకున్నాను. పెళ్ళికి కొద్ది రోజులు అటు ఇటు మాత్రమే ఇక్కడ గడపగలిగాను. శ్రీమతి ఊరు కూడా ఇదే కాబట్టి అంటూనే, అయినా ఈ కాలపు పిల్లల్లాగా పెళ్లి విషయంలో మన ఇష్టం వచ్చినట్లుగా ఎంపికకు వీలయ్యేది కాదు. చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఫలానా అమ్మాయిని చేసుకో, ఫలానా వాళ్ళ సంబంధం మనకొద్దు అంటూ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల నుండి విపరీతంగా ఒత్తిళ్లను ఎదుర్కొనేవాణ్ణి. ఇక ప్రేమ పెళ్ళిళ్ళంటారా, వాటికి ముందు వెనక సమస్యలనేవి ఉండనే ఉంటాయని భావించేవాణ్ణి అన్నాను. అవునండి, ఆ రోజుల్లో అలాంటి ఒత్తిళ్ళు అమ్మాయిలకైతే ఇంకాస్త ఎక్కువగానే ఉండేవి. అబ్బో, మా అమ్మ అయితే మరీను ఏదో గుర్తుకు తెచ్చుకుంటున్నట్లుగా తనలో తను నవ్వుకుంది. ఇలాంటివి నాకైతే చాలా ఎదురయ్యాయి. మొండివాణ్ణిగా పేరుపడ్డవాణ్ణి కాబట్టి ఎదురొడ్డి నిలవగలిగాను. కానీ ఒక్క అమ్మాయి విషయంలో మాత్రం కేవలం నా ఆలోచనల కోసం చాలామందిని బాధ పెట్టాననే భావన నన్నెప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. గాఢంగా నిట్టూర్చాను. అవునా, ఎందుకలా జరిగింది? మీకు ఇష్టమైతే మీ బాధను కొంచెమైనా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్లు ఆసక్తి కనబరుస్తూ అడిగింది. ఇదిగో చెబుతాను వినండి అంటూ చెప్పడం ప్రారంభించాను. నేనప్పుడు 6వ తరగతి. మా పిన్ని బాబాయి వాళ్ళ దగ్గర ఉండి చదువుకుంటూ ఉండేవాడిని. పిన్ని కొడుకు భాస్కర్ నేను ఒకే వయసు వాళ్ళం, ఒకే క్లాస్ చదువుతూ ఉండేవాళ్ళం. పక్కింట్లో అప్పుడే ఒక కుటుంబం అద్దెకు దిగారు. ప్రభుత్వోద్యోగులట. ట్రాన్స్ఫర్ మీద ఆ ఊరికి వచ్చారట. వాళ్ళు భార్య భర్త 2 పిల్లలు. అత్తయ్యకు అంటే
అప్పట్లో ఆంటీల సంస్కృతి లేదుగా. నోరారా అత్తయ్య అని, మామయ్య అని పిలిచేవాళ్ళం. మా పిన్నికి అత్తయ్యకు ఏర్పడ్డ స్నేహం మెల్లగా మామయ్యకు, బాబాయికి, తర్వాత పిల్లలమైన మాకు విస్తరించి అనతి కాలంలోనే అభివృద్ధి చెందింది. పెద్దవాళ్ళు కలిసి కబుర్లు చెప్పుకోవడాలతో, కమ్మటి వంటకాలు అటునిటు మార్చుకోవడాలు, పిల్లలం అంటే నేను, భాస్కర్, వాళ్ళ 6 ఏళ్ల పాప, 4 ఏళ్ల బాబు కలిసి చక్కటి ఆటపాటలతో పాటు అల్లర్లు, ఉల్లాసంగా గడపడాలు నిత్య కృత్యాలుగా కొనసాగుతూ ఉండేవి. సినిమాలైనా, షికార్లైనా, గుళ్ళు గోపురాలకైనా 2 కుటుంబాల వాళ్ళందరము కలిసే వెళ్ళేవాళ్ళం. పిల్లలందరం చేరి చేసే అల్లరికి పెద్దవాళ్ళు ఎప్పుడూ అడ్డం చెప్పలేదు. అలా 2 ఏళ్ళు గడియారాలు, క్యాలెండర్లు పరుగులు తీశాయి. బాబాయికి వేరే ఊరికి బదిలీ అయ్యింది. మేము ఆ ఊరు వదలాల్సి వచ్చింది. నేనైతే అమ్మా నాన్నలున్న గ్రామానికి వచ్చేసి పక్క గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాను. కొంతకాలానికి మామయ్య వాళ్ళకు కూడా బదిలీ అవ్వడంతో మరో చోటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు వాళ్లకు మాకు సంబంధాలు లేకుండా పోయాయి. ఆ కాలంలో ఇప్పట్లాగా సెల్ ఫోన్ల సౌకర్యాలు లేవు కదా. నాకేమో వాళ్ళ గురించి తెలుసుకోవాలని, కలవాలని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది. నా వాక్ ప్రవాహానికి చిన్న విరామం అన్నట్లుగా ఆపాను. ఆమెలో పెళ్ళుబికిన ఉత్సాహాన్ని, మరికొంత ఆతృత, కొద్దిపాటి ఆందోళనలను దాచుకొనలేకపోయింది. వాళ్ళను మళ్ళీ కలవనే లేదా అని అడిగింది. చెబుతాను అంటూ కొన్ని మంచినీళ్ళని త్రాగి కొనసాగించాను. అయితే వాళ్ళ ఆచూకీని మా అమ్మ ఎలాగో కనిపెట్టింది. ఆ తరువాత వాళ్లకు మరొక పాప కూడా పుట్టిందట. వాళ్ళ కబుర్లు చెబుతూ ఉండేది. కుదిరినప్పుడు అంటే 2-3 నెలలకోసారి అమ్మ అత్తయ్యను కలుసుకుంటూ ఉండేదట. కానీ అప్పటికే నేను చదువులకని దూరం వెళ్లాల్సి వచ్చింది. అత్తయ్య నన్ను ఎక్కువగా అడుగుతూ ఉండేదట. నేను ఊరికి వచ్చినప్పుడు ఒక్కసారైనా వెళ్ళి రమ్మనేది అమ్మ. 1-2 సార్లు కలిశాను కూడా. అత్తయ్య చాలా మంచిది. చిన్నప్పుడు ఎలా ఉండేదో, ఎంత ప్రేమ చూపేదో, తర్వాత కూడా అంతగానే ఇష్టపడేది. మామయ్య ఉద్యోగాన్ని దూరంగా ఎక్కడో ఉండి ఒంటరిగా సాగిస్తున్నారట. పెద్ద పాప తమిళనాడులో బంధువుల ఇంట్లో ఉందట. పెద్దబ్బాయి దగ్గరలోనే ఎక్కడో చదువుకుంటున్నట్ట. ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమైంది. అమ్మ అత్తయ్య ఏం మాట్లాడుకునేవారో కానీ నా చదువు పూర్తి కాకముందే నా పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. నన్ను ఇరకాటంలో పెట్టారు. వాళ్ళ అమ్మాయిని, అంటే నా చిన్నప్పుడు నాతో ఆడుకొని ఆ పాపను నేను పెళ్లి చేసుకోవాలట. ఆ పెళ్ళి నాకెందుకో ఇష్టం లేదు. అయినా అత్తయ్య మామయ్యలంటే నాకు చాలా ఇష్టం. ఈ పెళ్ళి ఇష్టం లేదని సూటిగా చెప్పలేకపోయాను. వాళ్ళు మంచివాళ్లే కదా, ఏమిటి సమస్య అంటూ అమ్మ కూడా నన్ను కాస్త తొందర పెట్టింది. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోను, ఉద్యోగం రావాలని చెప్పాను. ఉద్యోగం వచ్చాక మళ్ళీ అడగసాగారు. ఇది కాదు, ఇంకా మంచి ఉద్యోగం రావాలి, స్థిరపడాలి, నాకు కొన్ని ఆశయాలున్నాయి, పెళ్ళికి మరింత సమయం కావాలని మళ్ళీ చెప్పాను. అయినా నా కోసం వేచి చూడవద్దని పరోక్షంగానైనా వాళ్ళకు తెలియజేయమని అమ్మకు చెప్పాను. వాళ్లకు నువ్వంటే చాలా ఇష్టమట. అలాంటి మంచి సంబంధాన్ని కాదనకూడదని ఎంతగానో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అమ్మ నాన్నలు. ఇలా చెబితే ఆ అమ్మాయి కూడా బాధపడుతుందేమోరా, తర్వాతైనా చేసుకుందామని ఒక మాట చెబితే బాగుంటుందేమో అన్నది అమ్మ. వాళ్ళు బాధపడినా సరే అలా చెప్పవద్దు, మన కోసం వాళ్ళను కొన్నేళ్లు ఆగమనడం తప్పు, అలాగని మాట కూడా నేను ఇవ్వలేను అని ఖచ్చితంగా చెప్పేశాను. కానీ అత్తయ్య మామయ్యలు బాధపడతారేమో, ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటుందో ఏమో అంటూ నాలో నేను చాలా ఆవేదనకు లోనయ్యాను. ఇక అమ్మ అత్తయ్యలు ఏ నిర్ణయం తీసుకున్నారో ఏమో, మళ్ళీ 2 ఏళ్ల వరకు ఆ ప్రసక్తే రాలేదు. అప్పటికి ఆ అమ్మాయికి పెళ్ళయింది. తనకి మంచి మొగుడొచ్చాడు. వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని చేతులా పోగొట్టుకున్నావంటూ అమ్మ 4 చీవాట్లు పెట్టింది. విషయం తెలుసుకుని గట్టిగా నిట్టూర్పు విడిచి సంబరాలు చేసుకున్నాను. అంతటితో ఊరుకోక ఎందుకంత త్వరగా చేశారట ఆ అమ్మాయికి పెళ్ళి అంటూ ఆరాలు తీశాను. తనను పెంచి పెద్ద చేసిన మేనత్త అనారోగ్యంతో మంచమెక్కడం, ఆమె ఊపిరితో ఉండగానే మేనకోడలిని
పెళ్లి కూతురుగా చూడాలని కోరడంతో ఇలా జరిగిందని అమ్మ చెప్పింది. మళ్ళీ నాలో బాధ మొదలైంది. నా వలన కదా ఆ అమ్మాయి ఇష్టం లేని ఎవరితోనో హడావిడిగా పెళ్లికి సిద్ధపడాల్సి రావడం అంటూ రోదించాను. అత్తయ్య మామయ్యలు ఎంతగా విలపించారో, అసలు వాళ్ళందరికీ నా మీద ఎంత కోపం వచ్చిందో అని పరితపించిపోయాను. నన్ను శపించకండి, మన్నించండి అంటూ మనసులోనే వేడుకున్నాను. ఆ తరువాత కొన్నేళ్లకు మామయ్య కాలం చేశారని తెలిసింది. ఈ విషయం మళ్ళీ నన్ను కలచివేసింది. అత్తయ్యతో మాట్లాడాలి, కానీ ఎలా? అసలు ఆమె ముందు ఏ ముఖంతో నిలబడాలి, ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి నాది. మొత్తానికి విచారింపుగా అన్నట్లు ధైర్యం చేసి అమ్మతో కలిసి వెళ్ళి అత్తయ్య ముందు మౌనంగా నిల్చుండిపోయాను. ఆమె నన్ను పల్లెత్తు మాటైనా అనలేదు. ఎంత గొప్ప హృదయం ఆమెది అనుకుంటూ లోపలే ఆ ఉత్తమురాలికి నమస్కరించుకున్నాను. ఆ సమయంలో పిల్లలెవరూ లేరక్కడ. ఆ అమ్మాయినైతే నా 7వ తరగతి రోజుల తర్వాత మళ్ళీ చూడనే లేదు. కానీ ఆమె నా దృష్టిలో అమ్మాయి. ఆ పాప చుట్టూ ఇంత కథ జరిగిందంతా తనకొకసారి చెప్పి క్షమాపణ అడుగుదామని నాకైతే ఎప్పటినుంచో ఉంది. కానీ తను దొరికే అవకాశమే కనిపించలేదు. ఒక్క నిమిషం పాటు దిగులుగా మౌనం వహించాను. ఎదురుగా కూర్చున్న ఆమెలో ఏదో క్రొత్త ఉత్సాహం పెళ్ళుబుకుతున్నట్లుగా నాకు అనిపించింది. చూడండి, మీ మాటలకు కొనసాగింపు కొంత కూర్చి మంచి ముక్తాయింపునిద్దామనుకుంటున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆమె జాడను మీరు తెలుసుకోవడం కష్టం కాదేమో. ఆ అమ్మాయి మీ మీద కోపంతోనూ ద్వేషంతోనూ ఉంటుందని భావించి ఆమెను కలుసుకోవడానికి వెనుకాడుతున్నారనిపిస్తోంది. మీరు జంకు వీడితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. పరిష్కారం చెబుతానంటే విని పాటించడానికి నేను సిద్ధమే అన్నాను. అయితే ఈ విషయంలో మీకు సాయపడేందుకు గాను మిమ్మల్ని కొన్ని ప్రాథమిక వివరాలు అడుగుతాను. మీరు మరోలా అనుకోకపోతేనే చెప్పండి. సందేహంగా నా ముఖంలోకి చూచింది. అలాగే అడగండి అన్నాను. ఆ అమ్మాయి పేరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పండి అనగానే ఆ పాప పేరు సునీత. వాళ్ళ అమ్మా నాన్నలు సుభద్రమ్మ, సుబ్రహ్మణ్యం గారలు అని నేననగానే ఆమె ముఖంలో రంగులు మారడాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నం లీలగా కనిపించింది. తమాయించుకుని మంచినీళ్లు కొన్ని త్రాగి తిరిగి అడగడం ప్రారంభించింది. మీకు అభ్యంతరం లేకపోతేనే ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి చాలు అంటూ నా జవాబు కోసం ఆగకుండా కాస్త కళ్ళల్లోకి చూస్తూ తనే సూటిగా అడిగేసింది. అప్పట్లో మీరు ఆ అమ్మాయిని చేసుకోకపోవడానికి గల అసలైన కారణాన్ని దాచకుండా చెప్పగలరా? ఇక నేను ఈ విషయాన్ని దాచదలుచుకోలేదు. ఈ సంగతిని నేను ఇంతవరకు ఎవ్వరితోనూ పంచుకోలేదు. ఇంతకుముందు మీతో పరిచయం లేకపోయినా ఎందుకో మీలో నాకొక ఆత్మీయ మిత్రురాలు కనిపిస్తున్నారు. అందుకే చెబుతున్నాను, వినండి. ఇది మీకు చాలా చిన్నదిగాను ప్రాముఖ్యం లేనిదిగాను అగుపించవచ్చునేమో, కానీ నేను ఈ కారణం వల్లనే వెనుకంజ వేశాను. చిన్నప్పుడు మేము కలిసి ఆడుకొనినప్పుడు ఆ పాప నన్ను అన్నా అని సంబోధించడాన్ని గొప్ప అదృష్టంగా అనుకునేవాణ్ణి. ఇప్పటికీ అంతే. నాకెవరూ రక్తం పంచుకున్న చెల్లెళ్ళు లేకపోవడంతో ఆ పాపను దేవుడిచ్చిన చెల్లిగా అనుకునేవాణ్ణి. అలాంటి అమ్మాయిని భార్యగా స్వీకరించడానికి నా మనస్సు ఒప్పుకోలేదు. నిజానికి నేను అన్ని విషయాలలో పూర్తిగా వ్యాపారాత్మకంగా ప్రవర్తించేవాడినే అయినప్పటికీ ప్రేమ, అభిమానం అలాంటి భావాలపై అంతగా నమ్మిక లేనివాడినైనప్పటికీ ఈ ఒక్క విషయంలో విరుద్ధంగా ప్రవర్తించడం నాకే విచిత్రం అనిపించింది. అందుకేనేమో నా మనసులోని మాటను పెద్దల ముందు చెప్పే సాహసం చేయలేకపోయాను. ఆ అమ్మాయితో నేరుగా చెబుదామనుకున్నా అసలు ఆమెను కలిసే అవకాశమే చిక్కదాయే. ఇప్పటికిప్పుడు తను కనిపించినా ఈ విషయాన్ని చెప్పి అప్పుడే చెప్పలేక తనను ఇబ్బందులకు గురి చేసినందులకు మన్నించమని కోరేందుకు కూడా వెనుకాడను అని దృఢంగానే చెప్పాను. ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపించింది. ఎందుకలా అవుతున్నదో నాకు అర్థం కాలేదు. తనకు తానే సర్దుకొని వికసించిన ముఖారవిందంతో అరవాలని ప్రయత్నించి
గొంతు పెగలకపోవడంతో బావిలోంచి పలుకుతున్నట్లుగా మాధవ్ గారు అన్న మాటలు ఆమె గొంతులో ధ్వనించాయి. ఒక్క క్షణం పాటు నాకేమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకొని పట్టరాని ఆనందంతో, సునీత, మీరు సునీత గారా? ఇది నిజమా కళ చెప్పండి అన్నాను. గిల్లమంటే గిల్లుతాను, అప్పుడు తెలుస్తుంది నిజమో కాదో అన్నది ఆమె. ఇక చెప్పనవసరం లేదు. తెరలు పొరలు అన్నీ తొలగిపోయాయి. నన్ను గిల్లి గిల్లి ఏడిపించింది పాప ఒక్కటే. అలా గిల్లడం అంటే సునీతే. ఇప్పుడు గిల్లితే ఇక నవ్వులే. గిల్లి ఏడిపించడం అంటే సునీతకు ఒక ఆట ఆ రోజుల్లో. ఎంతైనా 50 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు కాదు చెప్పాల్సింది క్షమాపణలు, నేనే మీకు చెప్పాలి అన్నది సునీత. ఎందుకలా అని అడిగాను. మీరు చెప్పిందంతా విన్నాను, ఇక నేను చెప్పేది వినండి అంటూ మాట్లాడసాగింది సునీత. అసలు జరిగింది ఏమిటంటే, తప్పనిసరిగా మిమ్మల్ని పెళ్ళాడమని అమ్మ నాకు ఎప్పుడూ చెప్తుండేది. నాకు మీరంటే అయిష్టం లేదు, కానీ అమ్మ నా పెళ్లి గురించి మాట్లాడినప్పటికే నాకు సుభాష్తో పరిచయం ఏర్పడడం, అది స్నేహంగాను తర్వాత ప్రేమగా మారడము జరిగిపోయాయి. అమ్మ మీ గురించి ఇంత గట్టిగా చెప్పడంతో ఆమె మనస్సును అర్థం చేసుకున్నానే కానీ ఆమె మాట వినే స్థితి కాదు నాది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ నా ప్రేమను దూరం చేసుకోదలుచుకోలేదు. అలాగని ఆమెను ధిక్కరించనూ లేను. వెంటనే సమాధానం చెప్పి పరిస్థితి విషమించకుండా పెళ్లిని వాయిదా వేస్తూ దాదాపుగా 2 ఏళ్ళు గడిపాను. మీరు ఎలాగూ వాయిదా వేస్తూ రావడంతో అమ్మ వాళ్ళకు కూడా ఓపిక కొంచెం తగ్గింది. ఇంతలో మా మేనత్త ఆరోగ్యం క్షీణించడంతో నా పెళ్లి జరగాల్సిన అగత్యం ఏర్పడింది. అప్పుడు నా ప్రేమ విషయాన్ని దాచకుండా చెప్పేశాను. ముందుగా పెద్దల నుండి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ మరొక గత్యంతరం లేక మా పెళ్లి జరిపించారు. నేను ప్రేమను బయటికి చెప్పలేక పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ మీకు అసౌకర్యాన్ని కలిగించి చివరకు నిరుత్సాహపరిచేనేమో అని బాగా బాధపడేదాన్ని. అలా నాకు మీరంటే గౌరవభావం పెరిగిపోయింది. మీ మనసెంత ఉన్నతమైనదో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసింది. తప్పయిందని చెప్పి క్షమాపణ అడగాలని నేను కూడా అనుకుంటూనే ఉన్నాను. ఇదంతా మీకు చెప్పాక ఇప్పుడు మనస్సు సంతోషంగా ఉంది అంటూ సుదీర్ఘంగా గాలి పీల్చుకున్నది సునీత. అంటే ఇక ఎవరికి క్షమాపణలు చెప్పుకునే అవసరం లేదని తేలిపోయింది. మనల్ని ఒకటి చేయాలన్న తపనతోనే మన పెద్దవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేశారు. మనం మాత్రం అణువంత కూడా చెలింపక మేమెప్పటికీ బాల్యమిత్రులమేనని నిరూపించుకున్నాం. నాదొక చిన్న సూచన, ఇక మనం ఒకరినొకరు గారు గీరు అని పిలుచుకోకూడదు. నేను సునీత అని పిలుస్తాను, నన్ను మాధవ్ అని పిలిస్తే చాలు. అయితే బాగా కోపం కానీ ప్రేమ కానీ కలిగినప్పుడు మాత్రం పాప అంటాను. నన్ను అప్పుడు అన్న అనవచ్చు. ఎప్పట్లాగే ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం. మొత్తానికి పెద్దవాళ్ల ప్రేమను, జీవిత భాగస్వాముల అనురాగాన్ని, వీటన్నిటికీ మించి భ్రాతృప్రేమను పొందగలిగిన అదృష్టవంతులం అంటే మనమేనని నాకు అనిపిస్తున్నది. సొంత అన్నలేని మీకు ఆ లోటు, చెల్లి లేని లోటు నాకు ఒకే జవాబుతో పరిష్కారమయ్యాయి కదా అని నేనంటే, అవును అక్షరాలా ఇది నిజం, ఇదే తలచుకుంటూ నేను పొంగిపోతున్నాను అన్నది సునీత. ఇక పండుకుందాం, ఇప్పటికే చాలాసేపు అయింది, శుభరాత్రి అనుకుంటూ ఇద్దరం నిద్రకు ఉపక్రమించాం. తెల్లవారుతుండగానే సికింద్రాబాద్ స్టేషన్లో దిగి ఇంటికెళ్ళి రైల్లో జరిగిన విశేషాలన్నీ జీవిత సహచరులతో సంతోషంగా పంచుకున్నాం. ఇది జరిగి అప్పుడే 4 ఏళ్ళయింది. 50 ఏళ్ల క్రితం మా పిన్ని వాళ్ళు, అత్తయ్య వాళ్ళు కలిసి గడిపిన రోజులు పునరావృతమై ఈ 4 ఏళ్ల నుండి మా 2 కుటుంబాలు స్నేహాన్ని ఆస్వాదిస్తూ సాగుతున్నాయి. ఈ పవిత్ర బంధమే మా బాల్యమిత్రులను మరలా కలిపిందని అనుకుంటూ ఉంటాం. కథను విన్నారు కదా. ఇక మీ కామెంట్స్ మాకు మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. వచ్చే వారం మరో కొత్త కథతో లేదా కబుర్లతోనో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.